యోయో టీవీ. మరాఠీ గడ్డపై ఆఖరి పోరాటంలో తెలుగు నేతలే హవా చాటుతున్నారు. ఏపీ తెలంగాణ పొలిటికల్ స్టార్స్ అందరూ బార్డర్లు దాటి మహారాష్ట్రలో గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. మహారాష్ట్ర ఎన్నికలను రెండు కూటములు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 288 అసెంబ్లీ స్థానాలకు 20న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మహా సంగ్రామం ఆఖరి ఘట్టంలో తెలుగు నేతల ఉనికి ఎక్కువగా ఉంది. అటు ఎన్డీఏ ఇటు ఎన్డీ కూటమి పెద్దలు పనికట్టుకొని చిట్ట చివరి అస్త్రంగా తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉండే ప్రాంతాల మీద ఫోకస్ పెట్టారు. ఏపీ తెలంగాణ నుంచి బడా నేతలను రంగంలోకి దింపుతున్నారు. ఇప్పటికే మహావికాస్ అఘాడి తరపున తొలి విడత ప్రచారం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మరోసారి మహాప్రచార బరిలోకి దిగుతున్నారు. చంద్రాపూర్, రాజూరా, డిగ్రాస్, వార్జా నియోజకవర్గంలో జరిగే ప్రచార సభల్లో పాల్గొంటారు రేవంత్ రెడ్డి. రేపు ఉదయం నయగావ్, బోకర్, షోలాపూర్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారు. తెలంగాణ మంత్రులు సైతం కొన్ని నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా ఉంటూ మహారాష్ట్రలో చురుగ్గా తిరుగుతూ ఉన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే మహారాష్ట్రలో మకాం వేశారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క కూడా నేటి నుంచి మహావికాస్ అఘాడి అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహిస్తారు. ఇటు మహాయుతి కూటమి తరపున తెలంగాణ బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా ప్రచారంలో పాల్గొంటారు. తెలంగాణలో 6 గ్యారంటీలు కులగణన విషయంలో కాంగ్రెస్ పార్టీ అట్టర్ ఫ్లాప్ అంటూ విమర్శలతో హస్తం పార్టీని టార్గెట్ చేస్తున్నారు. బీజేపీ లీడ్ చేస్తున్న మహాయుతి కూటమి తరపున ఏపీ నుంచి ఐకానిక్ లీడర్లు ప్రచార బరిలోకి దిగుతున్నారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు ఈ సాయంత్రం ముంబై చేరుకుంటారు. 2 రోజుల పాటు ఎన్డీఏ తరపున చంద్రబాబు ప్రచారం చేస్తారు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే నియోజకవర్గంలో పాల్గొంటారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కూడా నేడు మహారాష్ట్రకు వెళ్తున్నారు. 2 రోజుల పాటు 5 సభలు, 2 రోడ్ షోలలో పాల్గొంటారు పవన్ కళ్యాణ్. మరఠ్వాడ, విదర్భ, పశ్చిమ మహారాష్ట్రలో ప్రచారం చేసేలా పవన్ స్కెడ్యూల్ ఖరారైంది. పవన్ తుఫాన్ లాంటి వాడంటూ గతంలో మోదీ ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం, సనాతన ధర్మ పరిరక్షణ పేరుతో పవన్ పేల్చిన డైలాగులు మహారాష్ట్రలో పవన్ కి పాపులారిటీ పెంచేశాయని జనసేన చెప్పుకుంటోంది. పవన్ ని తిరుగులేని మాస్ లీడర్ గా, చంద్రబాబును సీనియర్ మోస్ట్ లీడర్ గా ప్రెజెంట్ చేస్తూ తమ స్టార్ క్యాంపెయినియర్ల జాబితాలో చేర్చుకుంది ఎన్డీఏ. ఇప్పుడు వీళ్ళిద్దరి పాపులారిటీ మీద మరాఠీ గడ్డపై మహాయుతి కూటమి నేతలు ఆశలు పెట్టుకున్నారు. మరాఠీ గడ్డపై దాదాపు 14 లక్షల మంది తెలుగు వాళ్ళు ఉన్నారని ఒక అంచనా ఉంది. పైగా మహారాష్ట్రలో సాఫ్ట్వేర్ ఉద్యోగులు, వలసల కార్మికుల్లో ఎక్కువ మంది తెలుగువారే. ముఖ్యంగా పూణే, ముంబై సహా మరికొన్ని పట్టణాల్లో తెలుగువారి సంఖ్య గట్టిగానే ఉంది. షిరిడీలో స్థిరపడ్డ వారిలో తెలుగు మూలాలున్న వాళ్ళు ఎక్కువ. తెలంగాణకు పొరుగు రాష్ట్రం కావడం, గతంలో హైదరాబాద్ లో అంతర్భాగంగా ఉన్న ప్రాంతం కావడం, టాలీవుడ్ కి బాలీవుడ్ కి దగ్గరి అనుబంధం కలిగి ఉండడం, తెలుగు మరాఠీ సంస్కృతుల్లో పోలిక ఉండడం ఇవన్నీ మహారాష్ట్ర ఎన్నికల్లో తెలుగు ప్రభావాన్ని పెంచే అంశాలే. అందుకే అక్కడి తెలుగు ఓటు బ్యాంకుల్ని కొల్లగొట్టడానికి మరాఠీ పార్టీలు పోటీ పడుతున్నాయి. తెలుగు పొలిటికల్ ఐకాన్లకు ప్రత్యేకంగా స్కెడ్యూల్ ఇచ్చి మరీ ప్రచారాలు చేయించుకుంటున్నారు. ఈ ప్రచారాలు ఎంతవరకు అక్కడ వర్కౌట్ అవుతాయో తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు ఆగాల్సిందే.